పార్టీ ఈ నెల 20వ తేదీన నంద్యాలలో చేపట్టనున్న భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకుడు యూసుఫ్ పిలుపునిచ్చారు. సోమవారం పొంగనూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రక్షణ సమాజ సంక్షేమం అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వక్ భూములను, మసీదులను, దర్గాలను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ ఒకటై ఇలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి ప్రశ్నించేందుకే ఎస్డిపిఐ ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వక్ఫ్ ఏదైతే ముస్లిమ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వక్ఫ్ కమ్యూనిటీ చట్టం ఉంది, అందులో 44 షరతులు కూడిన పెట్టి దాన్ని సవరణ చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఒక బిల్లును పార్లమెంట్ సభలో తేవడము, దాని తర్వాత అది భిన్న అభిప్రాయాలు రావడం తర్వాత ఆ బిల్లు వచ్చింది జేపీసీ కమిటీకి వెళ్ళడము. జేపీసీ కమిటీకి వెళ్ళిన తర్వాత ఏదైతే 44 పాయింట్లు సవరణ చేయాలి అది 14 పాయింట్ల బిల్లు ఆ జేపీసీ కమిటీ కూడా అప్పుడు కూడా అక్కడ ఒక అన్యాయం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అన్యాయపరంగా ఏదైతే అక్కడి మెంబర్స్ ని సస్పెండ్ చేసి 14 పాయింట్లను సవరణ చేయాలని జేపీసీ కమిటీ ఆమోదం తెలిపింది. ఏదైతే ఈ వక్ఫ్ చట్టం ఏదైతే ఉంది ఇది మన భారతదేశంలోని ప్రజాస్వామ్యము, లౌకికవాదము, మరి మన మత స్వేచ్ఛ అనే చట్టాలు ఉన్నాయి. దీనికి చట్ట విరుద్ధంగా, రాజ్య విరుద్ధంగా ఉన్న బిల్లు ఇది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. పార్లమెంట్ లో ప్రతి ఒక్క నాయకులు దీన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ప్రజలలో ఒక చైతన్యం రావడం కోసం, రాజకీయ నాయకుల్లో ఒక చైతన్యం రావడం కోసం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము దేశవ్యాప్తంగా వక్ఫ్ రక్షణ, సమాజ భద్రత, ఏదైతే వక్ఫ్ రక్షణ కల్పించినప్పుడే సమాజానికి భద్రత లభిస్తుందనే అంశంతో మేము జాతీయ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాబోయే 20వ తేదీన చలో నంద్యాల బహిరంగ సభ లక్షలాది మంది సభ్యులతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము. ఈ సభ నుండి మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క ముస్లింస్ యొక్క ఏదైతే బిల్లు ఉంది ఈ బిల్లు ఆమోదం తెలపడం ద్వారా ముస్లింల మనోభావాలు దెబ్బతిరుగుతాయి. రానున్న రోజుల్లో ముస్లింల ఓట్లు కావాలన్నా, ముస్లింల చేయుత కావాలన్నా, ముస్లింల ఒక సహకారం కావాలన్నా మన గౌరవనీయులు ఒక సెక్యులర్ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మేము ఈ సభను ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క యువకులు, మేధావులు, రచయితలు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఒక ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా మేము ఎస్డిపిఐ పార్టీ తరఫు నుండి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మేము మన పొంగూరు చెందిన అంజుమన్ కమిటీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ ఆర్గనైజేషన్లు, వివిధ సంస్థలు, వివిధ యూనియన్ నాయకులు ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నారు. రాండి మనం అందరం కలిసి అల్లా ప్రాపర్టీని కాపాడుకోవడానికి ఒక ఏకతాటి మీద వచ్చి మన పిలుపుని మనం సభ మీదుగా తెలియజేద్దాం. జై ఎస్డిపిఐ, జై భీమ్, జై భీమ్. పొంగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్